చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం కల్వకుండ గ్రామంలోని శివాలయంలో గుప్త నిధుల తవ్వకాలు కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే పలుమార్లు అక్కడ తవ్వకాలు జరగగా తాజాగా మరోసారి ఈ వ్యవహారం బట్టబయలైంది. గత రాత్రి ఆలయ ప్రాంగణంలోని గణపతి విగ్రహంలో నిధి ఉందన్న అనుమానంతో తవ్వి తీసుకుపోయారు. ఉదయం పూలు కోసేందుకు వచ్చిన వ్యక్తి ఈ విషయాన్ని గమనించి ఆలయ పూజారికి సమాచారం ఇచ్చారు. దీంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఆలయ ప్రాంగణానికి చేరుకొని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పూజారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అతి పురాతనమైన ఆ శివాలయంలో గతంలోనూ గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగినట్లు గ్రామస్తులు, ఆలయ పూజారి చెబుతున్నారు. ఈరోజు ఉదయము మన కలవగుంట శివాలయంలో ప్రాకారంలో ఉండే వినాయక స్వామిని పగలగొట్టి ఆ వినాయక స్వామిని తీసుకెళ్ళిపోయారు. తెల్లవారితో పువ్వులు కోసే అతను భాస్కర్ నాయుడు గారు వచ్చినప్పుడు చూసి మాకు కబురు చేయడం జరిగింది. ఒక 15 సంవత్సరాల ముందు కూడా ఆ వినాయక స్వామిని అదేలాగా ఏలాడి తీసేస్తున్నారు. అవి ఇప్పట్లో కేసు ఫైల్ చేసి ఒక 2-3 కూడా పట్టించినాము. తర్వాత ఇప్పుడు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇప్పుడు అది ప్రారంభమైంది. ఈ శివాలయంలో ఆ వినాయక స్వామికి చాలామంది ఎప్పుడప్పుడు ఇదన్నారు. అదేలాగా నందీశ్వర స్వామిని పగలగొట్టడం లాంటివి చేస్తూ ఉన్నారు. అవి చాలా వరకు కూడా ఈ గుప్త నిధులు దీని ప్రకారమే జరుగుతూ ఉంది. అవి కానీ ఇక్కడ అలాంటివంతా ఏమీ ఉండదు. మన కంటితోనే మనల్ని పొడుస్తూ ఉన్నారు అంటే ఎవరు వినడం లేదు. మనతోనే మన విగ్రహాలంతా పగలగొట్టేస్తూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. తొందరగా వాళ్ళని పట్టి వెంటనే ఇంకొక గుళ్ళు ఇలాంటివి జరగకుండా చూడాలని మేము ఎస్పీ గారిని కానీ తరువాత కలెక్టర్ గారిని కానీ కోరుతున్నాం. గతంలోనూ ఈ గణపతి విగ్రహంతో పాటు ఇతర దేవతా విగ్రహాలను ధ్వంసం చేశారని వారు చెబుతున్నారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు పనిచేయకపోవడంతో నిందితులు రెచ్చిపోతున్నారని ఆవేదన చెందుతున్నారు. పోలీసులు దీనిపై స్పందించి నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలంటూ కోరుతున్నారు. తెల్లారితో వచ్చి మామూలు తలుపు తీసి పూలు కోసి పెట్టేసిపోతాను. చూసే కొందికి లేదు విగ్రహం. మళ్ళీ చెప్పిన ఎవరికి ఎస్ఐకి ఫోన్ చేసినాడు, వచ్చినాడు, చూస్తూ ఉన్నాము. ఐవరికి చెప్పినాము ఫస్ట్. ఈ మాదిరిగా 5-6 సార్లు ఇప్పుడు జరిగి ఉండేది. ఈ విగ్రహాన్ని కూడా చేంజినారు, పైకి దారాలు కట్టి బర్నలు తెచ్చి కాల్చినారు. ఎన్నో జరుగుతున్నాయి.